2011లో మమతా బెనర్జీ తొలిసారి లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడు 84% పోలింగ్ జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు జరిగినప్పుడు ఎప్పుడు రికార్డు పోలింగే కనిపించింది. అలాగే 1977లో 56%, అలాగే 1982లో 76, 1987లో 75, 1991లో 82, ఆ తర్వాత 2011లో భారీ మార్పు వచ్చినప్పుడు 84% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2016, 2021లో మళ్ళీ 82% చుట్టూ పోలింగ్ నిలిచింది. కానీ ఈసారి నేరుగా 82 నుంచి 92% అంటే ఆల్మోస్ట్ 10% జంప్ వచ్చింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ 92% పోలింగ్ మమతా బెనర్జీని కాపాడడానికా లేక మార్చడానికా?